కుత్బుల్లాపూర్ కాన్స్టిట్యున్సీలో గత 4-5 సంవత్సరాల సంధి ప్రభుత్వ భూములను కాపాడమని గత ప్రభుత్వంలో ఉన్న కలెక్టర్లకు అప్పీల్ చేసుకోవడం జరిగింది. కానీ బీఆర్ఎస్ ప్రభుత్వంలో ఉన్న అధికారులు ఎవరు కూడా మరి చర్యలు తీసుకోలేరు. మరి ఇప్పటికైనా రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పోయింది, కాంగ్రెస్ ప్రభుత్వము రాష్ట్ర ముఖ్యమంత్రిగా రేవంత్ రెడ్డి గారు అయ్యారు. మరి ఆ నమ్మకం ఉంది. మరి ఇప్పటికైనా బీఆర్ఎస్ పార్టీలో ఉండి ఈ యొక్క భూముల కబ్జాదారులను జైలుకు పంపించాలని చెప్పి భారతీయ జనతా పార్టీకి డిమాండ్ చేస్తా ఉన్నాం. కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ రాజు ఇంకా చాలా మంది ఈ యొక్క బీఆర్ఎస్ నాయకుల సపోర్ట్ తోనే గాజుల రామారం గాని, నిజాంపేట గాని, కొంపల్లి గాని ఈ అంతటా కూడా మరి కబ్జాలు చేస్తున్నారంటే ఈ యొక్క నాయకులందరూ అండదండలతోనే మరి వీళ్ళ మీద పీడీ యాక్ట్ కేసు పెట్టాలి. పేద ప్రజలు ఇబ్బంది పడతారు. ప్రభుత్వ భూమిలో పేదలకు పట్టాలు ఇవ్వండి. మరి ఎక్కడైతే మరి ఈ రోజు కబ్జాలు అవుతున్నాయని చెప్పి మొత్తం ఎవిడెన్స్ మేము ఇచ్చినామో దాని మీద ఒక కమిటీ వేసి మరి వాళ్ళను పీడీ యాక్ట్ కింద అరెస్ట్ చేయాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం. ఎన్ని కోట్ల వరకు? 25,000 కోట్ల రూపాయల కుంభకోణము. గత ప్రభుత్వంలో కూడా చెప్పినాము. నిమ్మకు నీరెత్తుండే 1250 ఎకరాలు 25,000 కోట్ల కుంభకోణము. అదేవిధంగా ఎమ్మెల్యే వివేకు, ఎమ్మెల్సీ రాజు, బీఆర్ఎస్ అధికారులందరూ కూడా ఇందులో భాగస్వాములే. దీని మీద కమిటీ వేయాలని చెప్పి కూడా డిమాండ్ చేస్తాం.